మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ప్రియ దైవజనమా, దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు మన కొరకు వధింపబడ్డాడు. పాత నిబంధనలోని పస్కా పశువు క్రీస్తుకు ఛాయగా ఉన్నది. నిర్గమకాండం 12వ అధ్యాయములో పస్కాను ఏ విధంగా ఆచరించాలో దేవుడు పలు సూచనలు తెలియజేశాడు. దానిలో భాగముగా ఈ దినం 11వ వచనాన్ని ధ్యానించుకుందాము. పస్కాను భుజించడానికి ఆ వచనములో దేవుడు ఇచ్చిన సూచనలను మనము గమనించినట్లయితే 4 విషయాలు అక్కడ దేవుడు తెలియజేశాడు. నడుము కట్టుకొని, చెప్పులు తొడుగుకొని, కర్రలు చేత పట్టుకొని త్వరపడుచూ తినాలని దేవుడక్కడ తెలియజేశాడు. ప్రియ దైవజనమా, ప్రభు బల్లలో పాలు పంపులు పొందే మనము ఏ రీతిగా ఆ బల్లను సమీపించాలి అని ఈ వచన భాగము ద్వారా మనము ధ్యానించినట్లయితే మొదటగా నడుము కట్టుకొనాలి. నడుము కట్టుకొనడం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ప్రకారం మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని వ్రాయబడి ఉంది. అవును, స్థిర మనస్సు కలిగి దేవుడు అనుగ్రహించు కృప విషయమై నిరీక్షణ కలిగి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ను సంధించగలమనే గొప్ప నిశ్చయతతో బల్లను సమీపించాలి. మన మనస్సును స్థిరపరచుకొనాలి. ఈ లోకము వైపు ఊగిసలాడకుండా లోకపు నటన గతిస్తుంది అని గ్రహించిన వారమై స్థిరమైన మనస్సుతో క్రీస్తును వెంబడిస్తూ బల్లను స్వీకరించాలి. రెండవదిగా చెప్పులు తొడుగుకొనడం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఇది సిద్ధ మనస్సును తెలియజేస్తుంది. స్థిరమైన మనస్సుతో పాటు మనము సిద్ధ మనస్సును కలిగి ఉండాలి. అప్పుడే కడబూర స్వరము మ్రోగినప్పుడు మెలకువ కలిగి ప్రభురాకడ దినాన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఏతెన్సనయున్న వరుడైన యేసుని ఎదుర్కొనగలము. సిద్ధపాటు లేని బుద్ధి లేని 5 కన్యకలు ఎలాగూ విడువబడ్డారో ఆ రీతిగా మనము విడువబడకుండా ఉండాలి అంటే సిద్ధ మనస్సు కలిగి ఏ క్షణమైనా ప్రభు రానై ఉన్నాడు అని గ్రహించి బల్లలో చేయి వేసేవారముగా ఉండాలి. మూడవదిగా కర్రను చేత పట్టుకొనడం. ఇది వాగ్దానము చేత పట్టుకొనడానికి సాదృశ్యము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారం నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించి ఆ నిత్య జీవాన్ని పొందుకొనడానికి మనలను పాత్రులనుగా చేసి అందుకొరకు తనను తాను సజీవ యాగముగా ఆ కల్వరి శిలువలో అప్పగించుకున్న విధానాన్ని తలపోసుకుంటూ ఆ వాగ్దానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బల్లను సమీపించేవారముగా మనముండాలి. చివరిగా త్వరపడుచూ తినడము. ఇది సిద్ధపాటును తెలియజేస్తుంది. మనము ప్రాణముతో ఉన్నను లేకున్నను అంత్య దినాన ఆయన ఎవరైతే తన రక్తమాంసములలో పాలు పంపులు పొందుతారో వారిని లేపుతాను అని వాగ్దానము చేసి ఉన్నాడు. కాబట్టి సిద్ధపాటు కలిగి సజీవులమై ఉన్నా ఒకవేళ సజీవులముగా లేకున్నా దేవుణ్ణి సంధించడానికి అన్ని విధాల సిద్ధపాటు కలిగి బల్లను సమీపించేవారముగా మనముండాలి. ఈ రీతిగా క్రీస్తు అను మన పస్కా పశువు మన కొరకు వధింపబడి ఉండగా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవమునకు పాత్రుడని వాక్యము తెలియజేస్తూ ఉండగా ప్రభు బల్ల సమీపించినప్పుడు స్థిర మనస్సుతో సిద్ధ మనస్సుతో నిత్య జీవము అనుగ్రహిస్తానని క్రీస్తు మనకు చేసిన వాగ్దానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సిద్ధపాటుతో బల్లను సమీపించడానికి అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో ఎన్నో మార్లు నీ బల్లను సమీపించి ఉన్నాము, కానీ యోగ్యముగా ఏ రీతిలో సమీపించాలో ఈ దినం మీరు మాకు బయలుపరిచిన రీతిగా మా జీవితాలను సరిచేసుకొని నీ బల్లలో పాలు పంపులు పొందడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దేని చేత ఇంటి కప్పు దిగబడిపోవును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.